కర్ణాటకలో కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా చేపట్టిన ఆపరేషన్ కమల్ ప్రభావం తమపై ఏమీ లేదని చాటేందుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశానికి 4 శాసనసభ్యులు గైర్హాజరయ్యారు. వీరిలో ఇటీవల మంత్రివర్గం నుంచి తొలగించడంతో అసంతృప్తితో ఉన్న రమేష్ జర్కిహోలీ సహా మరో 3 శాసనసభ్యులు ఉన్నారు. రమేష్ జర్కిహోలీ మినహా 3లో 2 తాము వ్యక్తిగత పనులు, అనారోగ్య సమస్యల వల్ల సమావేశానికి హాజరు కాలేమని సీఎల్పీ నాయకుడు సిద్దరామయ్యకు సమాచారం అందించారు. 224 మంది సభ్యులు గల కర్ణాటక శాసనసభలో ప్రభుత్వ ఏర్పాటుకు 113 అవసరం కాగా, కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి 119 మంది సభ్యుల మద్దతు ఉంది. సంకీర్ణ ప్రభుత్వానికి ఇటీవల 2 స్వతంత్రులు మద్దతు ఉపసంహరించడంతో కర్ణాటకలో రాజకీయ డ్రామా ప్రారంభం కాగా, కాంగ్రెస్, భాజపా తమ ఎమ్మెల్యేలతో రహస్య శిబిరాలను ఏర్పాటు చేశాయి. 79 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో సీఎల్పీ భేటీకి 76 మంది హాజరయ్యారని సీఎల్పీ నేత సిద్దరామయ్య తెలిపారు. సీఎల్పీ సమావేశం ముగిసినా భాజపా నుంచి ఎలాంటి ముప్పైనా తలెత్తే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలించింది. అనుమతి లేకుండా సమావేశానికి హాజరు కాని ఎమ్మెల్యేల పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.